ప్రభునందు ప్రియులారా, లోకరక్షకుడును మన అందరికీ ప్రభు అయిన క్రీస్తు యేసు శ్రేష్టమైన ప్రశస్తమైన పవిత్ర నామంలో షలోం. ఈ యొక్క యోనా గ్రంథాన్ని బట్టి యోనా మత్స్యము కడుపులో 3 దినాలు ఉన్నాడు అనే సత్యాన్ని యేసయ్య తన యొక్క చివరి మరణ పునరుద్ధానం గురించి, సమాధి స్థితిని గురించి కూడా చెప్పడం మనకు తెలుసు. నిజానికి యోనా తను చేసిన ప్రార్థన, తన తప్పిదము, దీన్ని బట్టి ఆ పశ్చాత్తాపము చేప కడుపులో ఉండి చేశాడా, లేక భూభాగంలో ఉన్నాననుకుంటూ చేశాడా అనంటే, యోనాని చేప మింగిన సంగతి ఆయనకి ఏమాత్రము తెలియదని లేఖనాలు జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతుంది. ఆయన చేప కడుపులో సురక్షితంగా ఉన్నా తను మాత్రము సముద్రంలో పడంగానే భూభాగానికి వెళ్ళిపోయాను అనుకొని ఆయన చేసిన ప్రార్థన మొర అంతా ఏ విధంగా ఉంటుందంటే, తన మరణాపాయంలో ఉన్నాడు, ఇక మరణించినట్లే అనుకొని నన్ను బ్రతికించు, నీ చిత్త ప్రకారం నడుస్తాను అని చెప్పినట్లుగా ఆ ప్రార్థనను మనము గ్రహించాలి. ఆయన ఉన్నది చేప కడుపులో, కానీ ఆయన అనుకుంటుంది మాత్రం నిశ్చయముగా సముద్రంలో పడిపోయాను అని. ఇది ఆయన మరణ పంచులలో మరణానికి వెళ్ళాను అనుకుంటున్నాడు, కానీ ఆయన ఆలోచనలు వాటన్నిటికీ విరుద్ధంగా చేప కడుపులో భద్రంగా ప్రభువైన యెహోవా మెస్సయ్య ఆయన్ని సురక్షితంగా దాచిపెట్టాడు. తద్వారా 3వ దినాన ఆ యొక్క చేప మరలా సముద్రపు ఒడ్డున కక్కివేయటం ద్వారా బ్రతికి బయటపడ్డాడు. బహుశా అప్పుడు ఆయనకి అర్థమై ఉండాలి. కాబట్టి ఈ సత్యాన్ని ఆ 2వ అధ్యాయం, యోనా గ్రంథం యొక్క 2వ అధ్యాయం ద్వారా ఈ రకరకాల వ్యాఖ్యలలో నా ఆలోచన అయితే, నాకు గ్రహింపు వచ్చినది, ఆయన చేప కడుపులో ఉన్న సంగతి తెలియకనే మరణ స్థితిలో ఉన్నాడని అనుకునే ప్రార్థించాడు అనే సత్యాన్ని గ్రహించాలని ఈ నా మాటలను ముగిస్తున్నాను. షలోం.